సీఎం రేవంత్ రెడ్డి అల్లుడిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఈడీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు చెందిన మ్యాక్స్ బయాన్ ఫార్మా కంపెనీపై న్యూఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో క్రిషాంక్ కంప్లైంట్ ఇచ్చారు. రేవంత్ అల్లుడి కుటుంబంపై ఇప్పటికే వివిధ అంశాల్లో ఈడీ కేసులు నమోదు చేసిందని క్రిషాంక్ గుర్తు చేశారు. విచారణలో భాగంగా ఈడీ గొలుగూరి రామకృష్ణను నిందితుడిగా చేర్చి కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నదని వివరించారు. ఈ నిధులను ఇతర కుటుంబ సభ్యులకు, ఇతర వ్యాపారాలకు తరలించారని ఈడీ గతంలో ఇచ్చిన ఒక ప్రకటనలో పేర్కొన్నదని క్రిషాంక్ తెలిపారు. గొలుగూరి కుటుంబ సభ్యులపై ఇప్పటికే ఎన్నో బ్యాంకు ఎగవేత కేసులు ఉన్నందున మ్యాక్స్ బయాన్ ఫార్మా సంస్థపై విచారణ చేపట్టాలని క్రిషాంక్ ఈడీని కోరారు. రైతుల భూములను తీసుకొని మ్యాక్స్ బయాన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అయితే ఈ మ్యాక్స్ బయాన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడున్నారో వారికి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నాయి. 20 లక్షల షేర్లు ఎస్వీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారు ఉంది. గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబం సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసిందని వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి. ఆ ఈడీ దర్యాప్తులో ఇప్పటికే కుటుంబ సభ్యులకు రుణాలను దారి మళ్లించారని, ఫ్రాడ్లు చేసిందని, వాటితో ఆస్తులను చేసుకున్నారని, వ్యాపారాలు కూడా మొదలుపెట్టుకున్నారని ఈడీ విచారణ చేస్తుంది. అయితే ఈరోజు కొడంగల్ ఫార్మా చుట్టూ మ్యాక్స్ బయాన్ ఫార్మా ఏదైతే చర్చ జరుగుతుందో ఇందులో కూడా మరి నిధులు దారి మళ్లించినట్టు ఒక అనుమానం ఉన్నది. కాబట్టి మ్యాక్స్ బయాన్ ఫార్మా మీద విచారణ చేయాలని ఈరోజు ఈడీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది.